చూస్తున్నారు చందు ఛానల్. సో గైస్, సో కల్కి రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం లేట్ చేయకుండా, ఆలస్యం చేయకుండా. సో ఇప్పటివరకు అయితే దానికి ముందుగా ఎవరైనా నా యొక్క వీడియోస్ లైక్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అని నన్ను అయితే ఆదరించండి ఫ్రెండ్స్. అండ్ ఆల్సో ఇప్పుడు దాకా నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేనైతే ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ లేట్ చేయకుండా కల్కి రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. కల్కి మూవీ చూసి వచ్చాను భయ్య. లిటరల్లీ సూపర్ అని అయితే చెప్పలేను కానీ బాగుంది. యాక్చువల్లీ ద కాన్సెప్ట్ అయితే నాగార్జున గారు ఏదైతే తీసుకున్నారో అది చాలా బాగుంది. కానీ కొంచెం ఆ చూపించడం విధానం మాత్రం లైక్ సస్పెన్స్ థ్రిల్లింగ్ అయితే పెట్టారని చెప్పొచ్చు. ఏమైందంటే ఇక్కడ సస్పెన్స్ థ్రిల్లింగ్ ఎందుకన్నానంటే, సో ఈ సినిమాలో లిటరల్లీ పార్ట్ 1 అని చెప్పొచ్చు. కల్కి 2 కూడా ఉంది నెక్స్ట్. సో దట్ ఈస్ ద థింగ్. బట్ కల్కి 1లో ఒక లెవెల్లో చూపిస్తా అనుకున్నాను కానీ లేదు. చాలా అంటే చాలా సర్ప్రైజ్ సీక్రెట్స్ అయితే దాచిపెట్టారు నాగార్జున గారు అయితే అని చెప్పొచ్చు ఇందులో. సో కల్కి 2లో అయితే మనం చూడబోతున్నాం సీక్రెట్స్ కూడా. సో మహాభారతం ఒక ఓవర్ కాన్సెప్ట్ అనేది రివీల్ అయితే చేయలేదు. లైట్గా టచ్ అవి అవ్వనట్టు అంటే మనల్ని చాలా ఉలికిస్తున్నారనమాట. లైక్ ఎలా అంటే ఇప్పుడు మనకి ఇష్టమైన ఒక పదార్థం ఉంది, దాన్ని తినాలనుకుంటాం. అది తినాలంటే మనకి చేతికి అందకపోతే ఎలా ఉంటుంది, దాన్ని తీసుకోవాలి, తినాలి అనిపిస్తుంది. అలాగే ఏ విధంగా నెక్స్ట్ జరుగుతుంది, ఏ విధంగా ఎలివేషన్ జరగబోతుంది ఇస్తున్నారనే కాన్సెప్ట్ మీద అయితే ఎగ్జైట్మెంట్ అయితే చాలా అంటే చాలా ఉంది. కల్కి 2 కోసం ఈగర్లీ వెయిటింగ్ అని చెప్పొచ్చు. అంత బాగుంది మూవీ కూడా. బట్ ఫస్ట్ హాఫ్ వచ్చేసరికి ఇక్కడ చాలా ల్యాగ్ అయితే అయ్యింది మూవీ. ఎందుకు ల్యాగ్ అయిందంటే లైక్ దే ఫన్ జనరేట్ చేశారు. మధ్యలో ఒక డ్యాన్స్ ఉంటుంది, డ్యాన్స్ పరంగా ప్రభాస్ గారు లిటరల్లీ యాక్టింగ్ అయితే ప్రభాస్ గారు చాలా బాగా చేశారు యాక్టింగ్ అని చెప్పాలంటే. అండ్ ఫస్ట్ హాఫ్లో అయితే ఒక సాంగ్ ఉంటుంది, ఒక సాంగ్కి డ్యాన్స్ స్టెప్ వేస్తారు. అసలు ఫ్లోర్ స్టెప్ అయితే క్యాక్ ఉంటుంది. ఆ తర్వాత కామెడీ అయితే చేస్తాడు అందులోనే, ఒక సింబల్ ఇలా పెట్టేసేసి. సో చాలా అంటే చాలా బాగుంటుంది లిటరల్లీ అదైతే. నాకైతే చాలా నచ్చింది అది. సో మధ్యలో ఫన్ జనరేట్ చేస్తాడు. అలాగే సో భైరవ అనే పేరుతో మన ఎంట్రీ అయితే ఇవ్వడం జరుగుతుంది ప్రభాస్ గారు. అండ్ సెకండ్ హాఫ్ అయితే ఎలా వెళ్తుందో తెలియదు భయ, లిటరల్లీ వెళ్తూ ఉంటుంది. సో అమితాబ్ బచ్చన్ గారు అయితే లిటరల్లీ అస్తమ క్యారెక్టర్ చంపేశారు, మామూలుగా లేదు. అండ్ కమల్ హాసన్ గారి గెటప్ అయితే అవసరం ఉంది భయ, మామూలుగా లేదు. ఎన్నడూ కని విని ఎరగనే విధంగా ఉంది కమల్ హాసన్ గారి యొక్క ఒక లైక్ కాస్ట్యూమ్స్ అండ్ ఆల్ అన్నీ కూడా చాలా అయితే చాలా బాగుంది. తనకి ఒక ఆ మొహం కూడా చాలా కొత్తగా ఉంది, ఎక్కడా కూడా లేదు కాపీ చేసినట్టు, చాలా బాగుంది. అండ్ లిటరలీ సెకండ్ హాఫ్లో లాస్ట్ లిటరలీ ఫైట్ అనమాట. ఆ ఫైట్ సీన్లో ప్రభాస్ గారి ఒక రోల్ అనేది అసలు ఏంటో కూడా మనకి అక్కడ సీక్రెట్ రివ్యూ చేస్తారు. సో అదైతే నేను చెప్పను, వెళ్ళి మీరు చూడండి, చాలా బాగుంటుంది. సో మీరు అనుకుంటారు ఓహో ఇదే ద క్యారెక్టర్ ఆఫ్ ప్రభాస్ అని చెప్పి మీరు అనుకుంటారు. సో అది. అండ్ ఫస్ట్ హాఫ్లో కీర్తి సురేష్ గారి వాయిస్ అయితే ఇవ్వడం జరిగింది మన బుజ్జికి. సో ఫేమస్ అయిపోయింది బుజ్జి అయితే. సో అసలు బుజ్జి అయితే మామూలు లేదు, ఒక లెవెల్లో ఉంది. సో ద థింగ్ మోడలింగ్ కానీ అండ్ అసలు లిటరల్లీ ఎన్నడూ చేయని విధంగా లైక్ దట్ సీనరీస్ ఎక్కడి నుంచి తీసారో తెలియదు కానీ ద ప్లేసెస్ ఎక్కడెక్కడ విజిట్ చేశారో కానీ లైక్ దట్ సీన్స్ అయితే మామూలుగా లేవు, ఒక రేంజ్లో ఉన్నాయి. సో హాలీవుడ్ రేంజ్లో అయితే పెట్టారు, విజువల్స్ అయితే ఒక రేంజ్లో ఉన్నాయి అండ్ రియలిస్టిక్గా ఉన్నాయి. అసలు అయితే కొన్ని వెహికల్స్ వాడారు, అవి అయితే కాళ్ళు వెళ్తుంటే లైక్ అసలు ఎట్లా తయారు చేశారు, ఎక్కడి నుంచి తీశారు అయితే అది హ్యాట్స్ ఆఫ్ టు నాగార్జున గారు. సో లిటరల్లీ టోటల్లీ మూవీ అయితే బాగుందని చెప్పొచ్చు. సో కల్కి మూవీ ఓకే ఫైన్. అండ్ కల్కి 2 అయితే రికార్డు బద్దలు కొట్టేస్తుంది భయ్య, దీన్ని మించి ఉంటుంది ఇంకా. సో ఓవరాల్గా నేను ఇచ్చే రేటింగ్ అయితే కల్కి మూవీకి 5/4 ఇస్తాను. సో లిటరల్లీ అందరు యాక్టర్స్ కూడా చాలా బాగా చేశారు. అండ్ విజయ్ దేవరకొండ గారు కూడా ఉన్నారు ఈ మూవీలో. అండ్ సమ్ ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి, అది ఏంటనేది కూడా నెక్స్ట్ కల్కి 2లో అయితే మనం చూడబోతున్నాం. సో అందరు కూడా నాకు తెలిసి కల్కి 1 చూసిన వాళ్ళందరూ కూడా కల్కి 2 మూవీ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తుంటారు. సో ఇది ఫ్రెండ్స్ రివ్యూ ఆఫ్ కల్కి మూవీ. సో మరిన్ని వీడియోస్ కోసం వాచ్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.